నిజామాబాద్లో నడి రోడ్డుపైనే దారుణ ఘటన చోటు చేసుకుంది. మేయర్ నీతూ కిరణ్ భర్తపై రసూల్ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశారు. నగరానికి చెందిన రసూల్ తన ఫ్లాట్ను కిరణ్ భర్త చంద్రశేఖర్ కబ్జా చేశాడని సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. మేయర్ భర్త తలపై సుత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి చికిత్స కొరకు ఆసుపత్రికి తరలించారు. పరారీలోని నిందితుడి కొరకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ మేయర్ అయినటువంటి నీతూ కిరణ్ గారి హస్బెండ్ చంద్రశేఖర్ అని అతని పైన ఒక దుండగుడు దాడి చేశాడనే ఇన్ఫర్మేషన్ మీద మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో రసూల్ అనే వ్యక్తి 35 ఇయర్స్ ఆటో డ్రైవర్ ఇతనిపై మొదట అసాల్ట్ చేశాడు, కొట్టాడు. ఆ తర్వాత హ్యామర్ తీసుకొచ్చి తన మీద కొట్టడం జరిగింది. దానివల్ల హెడ్ మీద ఇంజూరీ అయింది. హాస్పిటల్ మేము విజిట్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ రికార్డ్ చేశాము. దాంట్లో అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటి ప్రాణాపాయం లేదు. స్టేట్మెంట్ వల్ల మిసెస్ నుంచి తీసుకోవడం జరిగింది. దానిపైన అటెంప్ట్ మర్డర్ కేసు ఆల్రెడీ మేము రిజిస్టర్ చేసాం.